తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ ని కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కస్టడీ కోరటంపై మరిన్ని వివరాలేంటి? పవిత్ర, ఈ రోజు సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా వెంకటేష్ నాయుడులను ఇద్దరిని కస్టడీ కోరుతూ ఈ రోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు కస్టడీ కావాలని కోరారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణంలో వసూలు చేసినటువంటి అక్రమ నగదుని ఇటు తిరుపతి అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఎలక్షన్లకు ముందు ఓటర్లకు పంచేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు పంపిణీ చేశారని, దానికి కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని సిట్ ఆరోపించింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని సేకరించి నిన్న కోర్టు ముందు కూడా ఉంచింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వినియోగించిన సుమారు 8 కోట్ల రూపాయలు వినియోగించేందుకు ప్రయత్నించారని అందులో ప్రాథమికంగా సిట్ గుర్తించింది. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలువురు ప్రజాప్రతినిధులకు కూడా ఈ నగదుని సరఫరా చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అందులో గుర్తించింది. అతని గన్మెన్ గిరి ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ పోలీసులు సిట్టు విచారణలో వెళ్ళినటువంటి విషయాల ఆధారంగా సాంకేతిక ఆధారాలు కూడా ఇటు సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఒకవైపు టోల్ ప్లాజా అంటే అప్పుడు మోహిత్ రెడ్డి తుడా చైర్మన్ గా ఉండేవాళ్ళు. ఆ చైర్మన్ సంబంధించినటువంటి వాహనంలోనే హైదరాబాద్ పలు ప్రాంతాల నుంచి నగదు తీసుకువచ్చే క్రమంలో వేరు వేరే ప్రాంతాలు తిరుపతికి ఇట కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్లారని, దానికి సంబంధించి టోల్ ప్లాజాలు ఆ వెళ్లే రూట్ లో ఉన్నటువంటి టోల్ ప్లాజాల దగ్గర వెహికల్ ఫోటోలను కూడా ఇటు అధికారులు తీసుకున్నారు. అంటే దాంతో పాటు ఈ గన్మెన్లకి సంబంధించిన ఫోన్ వివరాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు అని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరికి ఇచ్చారు, ఎంతకాలం నుంచి అంటే ఇప్పటి వరకు సుమారుగా 6 నెలల ముందు నుంచి ఈ ప్రక్రియ అంటే ఎన్నికలకు ముందు 6 నెలల ప్రక్రియ ముందు నుంచి ఈ ప్రక్రియ జరిగిందనేటువంటి ప్రాథమిక సమాచారం సిట్ దగ్గర ఉంది. కానీ ఈ కస్టడీకి తీసుకొని వీళ్ళిద్దరిని కనుక విచారిస్తే ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరికి అందించారు, ఎక్కడ దాచిపెట్టారు నగదుని అనే విషయాలన్నింటినీ ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ముందుగానే ఎవరికైతే వీళ్ళు సరఫరా చేయాలనుకున్నారో, ఎన్నికలకు లో డబ్బులు పంచాలనుకున్నారో వాళ్ళకి ముందుగానే ఇవ్వాలి అనేది ఒక చోట ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని అక్కడ నగదుని డంపు చేశారని, అది కనుక్కోవాలంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరికి పంపించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని విచారించాలి. తాజాగా నిన్న 6గురిని నిందితులుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకునే పనిలో ఇటు సిట్ అధికారులు ఉన్నారు. ఈ 5 రోజుల పాటు మీరు కస్టడీకి ఇచ్చే వీళ్ళని విచారిస్తామని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.